शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అది మర్చిపోవడానికి ఎంతో మంది కూడా ఆ సందర్భాన్ని ఆ విషయాన్ని తలుచుకుంటే గుండె తలెంచిపోతుంది. ఈరోజు ఆ వీర జవాన్లను ఒకసారి స్మరించుకునే దినం ఈరోజు. వారు ఎంతో మంది ఆ రోజు చెప్తున్న దేశభక్తికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఆ రోజు అప్పుడున్న సమయంలో ఎవరు కూడా అక్కడ మెలుకున్న వాళ్ళు మనలో ఎవరు కూడా ఆర్మీ అక్కడ ఉండకూడదని ఒక ఆర్డర్స్ ఉంటే వాళ్ళందరూ ఉంటే దొంగతనంగా ఆ రోజున్న సైనిక అధ్యక్షుడు ముషరఫ్ గారు, పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ గారు పన్నుల పన్నాగం దొంగతనంగా మన తలకాయల భారతదేశంలో తలకాయల దేశభక్తికి ఒక్కసారి సలాం చేయాలి మనం నిజంగా. ఈరోజు అలాంటి తరుణంలో పెద్దలు చాలా మంది కూడా అన్ని విషయాలు మీకు తెలుసు. ముఖ్యంగా దేశభక్తి ఈరోజు కన్నతల్లి ప్రేమ కన్నా దేశభక్తి గొప్పది. అలాంటి నిజంగా ఈరోజు వీర జవాన్లకు ఒకసారి స్మరించుకున్నాం. ఎంతో మంది మన వీర సైనికులు వారు అమరులయ్యారు. వారి కుటుంబాలన్నీ కూడా చాలా చిన్న భిన్నంగా ఉన్నది. నిజంగా ఈ సమాజంలో అలాంటి కుటుంబాలను మనం ప్రత్యేకంగా గౌరవించాలి. నిజంగా రిటైర్డ్ ఆర్మీని మాత్రం ఖచ్చితంగా మనం అందరం ప్రత్యేకంగా గౌరవించాల్సిన అవసరం మనకు ఎంతో ఉన్నది. ఈరోజు సమాజంలో అందరం చూస్తూ ఉన్నాం. వారు దాదాపుగా 5,500 మంది అమరులయ్యారు ఈరోజు. అలాగే 15,000 చిల్లర మంది, దాదాపుగా 15,000 మంది కూడా చాలా మంది దెబ్బలు గాయాలై కాళ్ళు చేతులు మురిగిపోయిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ ఈ ఒక రోజు మనం స్మరించుకుంటారు. వారికి అందరికీ కూడా మనం ఒకసారి వందనం, వీర జవాన్లకు ఒకసారి వందనం. వాస్తవంగా రోజు మనందరికీ కళ్ళ ముందు జరిగింది. కానీ టీవీలలో లైవ్ రిలే చూసినాం. మనం కొండలలో మన జవాన్లు ఎట్లా ఎక్కుతున్నారు, ఎట్లా పోతా ఉన్నారు, ట్రూప్స్ మూమెంట్ ఎట్లా ఉంది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం చూసినాం. 65 వార్ కానీ 71 వార్ కానీ అప్పుడు చాలామంది పుట్టలేదు, పుట్టిన చిన్నపిల్లలు. కానీ కార్గిల్ వార్ అనేది మన కళ్ళ ముందు జరిగిన యుద్ధం. అది అన్నిటికంటే సంక్లిష్టమైన ప్రదేశంలో జరిగిన యుద్ధం. బహుశా ప్రపంచంలోనే అంత ఎత్తైన ప్రాంతంలో ఇటువంటి యుద్ధాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ అటువంటి క్లిష్ట సమయంలో, అటువంటి పరిస్థితుల్లో కూడా మన జవాన్లు ప్రాణాలకు లెక్క చేయకుండా మన ఆఫీసర్లు, మన జవాన్లు దేశ సమగ్రతను కాపాడుకోవడానికి ఆ రోజు ప్రాణత్యాగం చేసి ఎంతోమంది క్షతగాతులయ్యారు. దాని తర్వాత మొత్తం భారత సైన్యంలో సమూలమైన మార్పులు వచ్చి అత్యంత ఆధునికమైన యుద్ధ సామాగ్రిని కూడా కొనుగోలు చేయడం అప్పటి నుంచే మొదలైంది. సియాచిన్ గ్లేషియర్ ఎంత కఠినమైనదో ఈ కార్గిల్ యుద్ధ ప్రాంతం కూడా అంతే కఠినమైనది. దానివల్ల ఎన్నో పాఠాలు మనం నేర్చుకున్నాం. మన సైన్యం నేర్చుకుంది, ప్రభుత్వం నేర్చుకుంది. ఇప్పుడు వాళ్ళందరినీ స్మరించుకుంటూ భవిష్యత్తులో మన రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలా, మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏం సాయం చేయాలని దాంట్లో మీ అందరికీ కూడా నేను సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాను. మీరంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం, గౌరవం. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటాం. నేనే కాదు, ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి న్యాయమైన మీ సమస్యలను ఏ ఉన్నా కూడా పరిష్కారం చేసేందుకు మా ఛాయశక్తుల శక్తివంతం లేకుండా కృషి చేస్తామని ఈ కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నికల కంటే ముందు కూడా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా వాటిని పూర్తిగా అమలు చేయడానికే మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, వాటి మీద కూడా ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత దృష్టి పెడతా. ఖచ్చితంగా మీరందరూ కూడా విశ్రాంతి సమయం అంతా కూడా సంతోషంగా గడపాలి, ఎటువంటి చికాకులు లేకుండా గడపాలని చెప్పి దానికి మా అందరి తోడ్పాటు, ప్రభుత్వం తోడ్పాటు, జిల్లా యంత్రాంగం తోడ్పాటు కూడా మీకు అందేటట్టుగా మేము వెనక ఉండి ఖచ్చితంగా పని చేస్తాము, నిర్వర్తిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ
వేరే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు, లేకుంటే ఇక్కడ ఇంకా చాలాసేపు ఉండేవాడిని. కల్వకుర్తికి వస్తూ ఉన్నారు, మేము వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా వీళ్ళందరూ ఉన్నారు, వేదిక మీద ఉన్న పెద్దలు నాకు సెలవు ఇవ్వమని కోరుకుంటూ మరొకసారి కార్గిల్ దినోత్సవం సందర్భంగా మన సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.